ప్రపంచ యాంటీ మైక్రోబియల్ వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి వాక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్నకుమారి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్నకుమారి మాట్లాడుతూ సరైన డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ మందులు సరైన డోసులో పూర్తికాలం వాడాలని అన్నారు. సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మల విసర్జన తర్వాత ఆహారం భుజించటకు ముందు చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకోవాలన్నారు. ఒకరు వాడే మందులు మరొకరు వాడకూడదని చెప్పారు. పాటిస్తా వచ్చాము. ఈ రోజు చివరి రోజు అయినటువంటి ఈ రోజు 24వ తారీఖుని ముగింపుగా మనం పాటిస్తూ వాకథాన్ నిర్వహిస్తున్నాము. ఈ వారం రోజుల్లో కూడాను మనము హాస్పిటల్స్లోని తర్వాత సబ్ సెంటర్స్ అన్ని మన హెల్త్ కేర్ వర్కర్స్కి అందరికీ ఈ యాంటీబయాటిక్స్ వాడకంలో ఉన్నటువంటి మెళకువలను మనం నేర్పించాము. క్రమబద్ధంగా జ్యుడిషియస్గా ఎలా వాడాలి, ప్రజలకు ఎలా సూచించాలి అనే విషయంలో మనం మన హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ చాలా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే స్కూల్స్లో ఉన్న పిల్లలకి తర్వాత పొలాల్లో కూడా పోయి ప్రజలకు కూడా ఈ పురుగు మందులు చల్లడం విషయం గురించి కానీ, లేకపోతే చేపల చెరువులు పెంచే వాళ్ళకి వాళ్ళు మందులు వాడడం విషయం గురించి కానీ ఇవన్నీ కూడాను మనం ఎట్లా ఆ యాంటీబయాటిక్స్ అనేవి ఏ విధంగా వాడాలి, ఎందుకు వాడాలి, అసలు ఎందుకు వాడకూడదు అనే విషయంలో మనం చాలా రకాలుగా అవగాహన కల్పించాము. ఈరోజు కూడాను మిగతా జనాలందరికీ కూడాను ఇది అవగాహన కల్పించాలనే దిశగా మనం ఈ వాక్థాన్ చేపట్టడం జరిగింది. ఇప్పుడు చెప్పినట్టుగానే మనం మొదట ఏంటంటే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే మనం ఎప్పుడంటే అప్పుడు మనకి డాక్టర్ సూచించిన విధంగా కాకుండా డాక్టర్ సూచించకుండా కూడా పక్క వాళ్ళకి ఇలాంటి జబ్బే వచ్చినప్పుడు పలానా మందు వాడారు కాబట్టి నాకు కూడా ఇది పడుతుంది అని చెప్పేసి నాకు కూడా ఇది సరిపోతుంది అనే ఉద్దేశంతో మనమే ఆ మందులు బయట షాపుల్లో కొనుక్కొని వాడుతున్నాము.